వెల్కమ్ టు జనభైరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రి మండలి సమావేశం. రాష్ట్ర వ్యాప్తంగా నవచేతన బాల్యారంభ అభివృద్ధి స్క్రీనింగ్ కార్యక్రమం ప్రారంభం. గిరిజన సంక్షేమ కార్యక్రమాల అమలుపై జాతీయ ఎస్టీ కమిషన్ ఉన్నత స్థాయి సమీక్ష. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన 1387వ మంత్రి మండలి సమావేశంలో రాష్ట్ర సమగ్ర శ్రేయస్సు, పర్యాటక రంగ పురోగతి, పారిశ్రామిక అభివృద్ధి లక్ష్యంగా పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. సచివాలయం 4వ భవనంలోని ప్రచార విభాగంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మార్చిలు కొలుసు పార్థసారథి కేబినెట్లో తీసుకున్న కీలక నిర్ణయాలు వెల్లడించారు. దాదాపు 35 విషయాల మీద కేబినెట్లో చర్చించి ఆమోదం తెలపడం జరిగింది. దాంట్లో మొట్టమొదటిది వ్యవసాయం మరియు సహకార శాఖ ప్రపోజల్. చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు మండలం చిన్నవాయపంజేరి రెవెన్యూ గ్రామంలో సీడ్ మల్టిప్లికేషన్ ఫామ్కి సంబంధించిన 46.69 ఎకరాల భూమిని నెట్కాప్కి ఫీల్డ్ లెవెల్ సోలరైజేషన్ కింద సోలార్ పవర్ ప్లాంట్ అంటే కుసుమ్ స్కీమ్ వచ్చింది కదా, చిన్న చిన్న పవర్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తానికి. సో ఆ ల్యాండ్ని నెట్కాప్కి అగ్రిమెంట్ చేసి సైట్ హ్యాండ్ ఓవర్ చేస్తానికి చేసిన ప్రతిపాదనని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. నెక్స్ట్ సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్. అమరావతి క్వాంటమ్ వ్యాలీ కోసం ఐటీఎన్సీ శాఖకు ఏపీసీఆర్డీఏ కేటాయించిన 49.66 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్పై స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, యూజర్ ఛార్జెస్ మరియు ఇతర వర్తించే ఛార్జీల నుండి మినహాయింపు ఇవ్వడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ ఆమోదం ద్వారా 5.53 కోట్ల రూపాయలు, ఇది వాస్తవానికి ఏంటంటే ఇంటర్నల్ డిపార్ట్మెంట్సే, గవర్నమెంట్లోనే ఒక డిపార్ట్మెంట్ నుంచి ఒక డిపార్ట్మెంట్కి ఆదాయం వస్తుంది. కానీ ఈ ఐటీ శాఖకి ఈ నిధులు మిగులటం మూలంగా ఈ క్వాంటమ్ వ్యాలీని ఫాస్ట్గా కన్స్ట్రక్షన్ చేయటానికి, అదేవిధంగా పాలనాపరమైన ఆలస్యాలు తగ్గి క్వాంటమ్ ప్రతి చిన్నారికి జీవితంలో అత్యుత్తమ ఆరంభాన్ని అందించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాల్యారంభ అభివృద్ధి మరియు అభివృద్ధి స్క్రీనింగ్ పై రాష్ట్ర వ్యాప్త సామర్థ్యాభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ గర్భధారణ నుండి 2 ఏళ్ల వయసు వరకు ఉండే తొలి 1000 రోజులు చిన్నారి జీవితంలో అత్యంత కీలకమైన కాలమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పిల్లల మెదడు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని, ప్రతి సెకనుకు దాదాపు 10 లక్షల న్యూరల్ కనెక్షన్లు ఏర్పడతాయని తెలిపారు. పిల్లల మెదడు అభివృద్ధిలో 80% 3 సంవత్సరాల వయసులోపు, 90% 6 సంవత్సరాల వయసులోపు పూర్తవుతుందని వివరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన స్త్రీ శిశు సంక్షేమ శాఖలో ఉన్నటువంటి 55,800 దాదాపుగా సెంటర్స్ ఉన్నాయి. ఈ సెంటర్లు అన్నిటిలో కూడా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పిల్లల్ని అత్యద్భుతంగా చాలా చక్కగా చూసుకోవటం. ఎందుకంటే కన్న తల్లులు వీళ్ళ మీద ఎంతో నమ్మకంతో, ఒక తల్లి తన బిడ్డని ఒక నమ్మకంతో ఒక సెంటర్కి పంపిస్తుంది అంటే, ఆ సెంటర్లో పిల్లలు చక్కగా ఎదుగుతున్నారు అంటే అది కేవలం మన ప్రభుత్వంలో అంగన్వాడీ సెంటర్స్లో మాత్రమే జరుగుతుంది అని రాష్ట్రంలో ఉన్న తల్లులందరూ నమ్మకం. అందుకనే తల్లులు ఎంతో తమ గారాల పట్టిగా పెంచుకున్నటువంటి బిడ్డల్ని తీసుకొచ్చి అంగన్వాడీ సెంటర్లో పెడుతున్నారు.
ఇలాంటి బిడ్డల తాలూకా ఆరోగ్యాన్ని చూసుకోవాల్సిన బాధ్యత దేశంలో 1950లో వెలువడిన ప్రెసిడెంట్ ఆర్డర్ దళిత క్రైస్తవులకు తీవ్ర అన్యాయం చేసే విధంగా ఉందని, ఆ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా దళిత్ క్రిస్టియన్ పీస్ ఫోరం నగరంలో ఆత్మ గౌరవ మహాధర్నా చేపట్టింది. తమ పట్ల వివక్ష ప్రదర్శిస్తే రానున్న ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలకు ఓటు అనే ఆయుధంతో తగిన బుద్ధి చెబుతామని ఫోరం అధ్యక్షుడు లంకా కరుణాకర్ దాస్ హెచ్చరించారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పిస్తూ పునః సమీక్ష చేయాలని డిమాండ్ చేస్తూ గాంధీనగర్లో ధర్నా చౌక్లో ఆల్ ఇండియా దళిత క్రిస్టియన్ పీస్ ఫోరం ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి క్రైస్తవులు పెద్ద ఎత్తున ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, అదేవిధంగా ప్రెస్ మీడియా మిత్రులకు మీ అందరికి కూడా నమస్కారాలు. మీరందరూ ఇక్కడికి వచ్చి మా బాధల్ని ప్రభుత్వానికి తెలియజేయడానికి మాతో సహకరిస్తున్నందుకు మీకు అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రోజున మేము ఈ యొక్క ధర్నా పెట్టడానికి గల మొదటి కారణం ఏంటంటే 1950 సంవత్సరంలో ప్రెసిడెంట్ ఆర్డర్ ద్వారా క్రైస్తవులుగా మారినటువంటి ఎస్సీ కుటుంబాలన్నిటికీ కూడా అన్యాయం జరగడం అనేది చాలా ప్రాముఖ్యంగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ అన్యాయం అనేది ఎందుకు చేశారు అని కానీ ఆలోచన చేస్తే, ఆ రోజున దళిత వర్గాల్ని ఏ విధంగా అనగదొక్కారో, పాత రోజుల్లో కానీ మీరు చూసినట్లయితే కులాలు లేవు, 4 కులాలు ఉన్నాయి: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, తర్వాత ఏంటండి శూద్రులు. మీ అందరికీ తెలిసింది. అందుట్లో వచ్చిన వాళ్ళే ఇప్పుడు వెళ్తుంది ఎవరండి? వాళ్ళే. మిగతా వాళ్ళందరూ మనమే. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరం మనమే. కానీ మనల్ని విడదీసి విభాగించి పాలిస్తూ ఇక్కడ మనల్ని ఎక్కడికక్కడ తొక్కుతూ కూడా పరిపాలిస్తున్నారు. ఇందులో ప్రత్యేకంగా మనల్ని విభాగించి పాలించేది, తొక్కేది ఎవరినంటే ఎస్సీలను చేస్తూ ఉన్నారు. ఎస్సీలు ఈ రోజున సుమారు 33% ఈ యొక్క దేశంలో ఉన్నారు. అదేవిధంగా క్రైస్తవులుగా మారినటువంటి వాళ్ళు ఎస్సీలలో చూస్తే వాళ్ళు 28%. అదేవిధంగా బీసీలలో కానీ లేకపోతే యూరప్ దేశం జార్జియాకు చెందిన ఒక చిన్నారికి తాడేపల్లిలోని మెడ్స్టార్ ఆసుపత్రి వైద్యులు అత్యంత క్లిష్టమైన అరుదైన గుండె శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. పుట్టుకతోనే జన్యుపరమైన గుండె వ్యాధితో బాధపడుతున్న ఆ చిన్నారికి పునర్జన్మ ప్రసాదించి ఆంధ్రప్రదేశ్ వైద్యరంగ కీర్తి పతాకాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. విదేశీ రోగికి రాష్ట్రంలో ఇంతటి సంక్లిష్టమైన గుండె ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేయటం ఒక అరుదైన ఘట్టమని ప్రముఖ గుండె శస్త్రచికిత్స వైద్య నిపుణులు డాక్టర్ పివి నరేష్ కుమార్, డాక్టర్ చైతన్య పేర్కొన్నారు. శస్త్రచికిత్స వివరాలను వెల్లడించేందుకు గురువారం ఆసుపత్రి ప్రాంగణంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వైద్యుల కథనం ప్రకారం యూరప్లోని జార్జియా దేశానికి చెందిన ఒక చిన్నారి పుట్టుకతోనే పల్మనరీ అట్రాసియా అనే అత్యంత క్లిష్టమైన జన్యుపర గుండె వ్యాధితో బాధపడుతుంది. ఈ సమస్య కారణంగా చిన్నారికి ఎడమ ఊపిరితిత్తు పూర్తిగా అభివృద్ధి చెందలేదు. దీనికి తోడు రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు తీవ్రంగా పడిపోవడంతో ప్రాణాపాయ స్థితి ఎదురైంది. స్వదేశంలో వైద్యం చేయించినప్పటికీ ఆశించిన ఫలితం దక్కలేదు. గతంలో అక్కడ చేసిన బెల్లాస్ టాసిక్ షంట్ చికిత్స ద్వారా కూడా ఊపిరితిత్తుకు చాలా తక్కువ మొత్తంలో రక్త పరిసరణ జరగడంతో చిన్నారి పరిస్థితి మరింత విషమంగా మారింది. రోజు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీడియా మిత్రులందరికీ మా ధన్యవాదాలు. మేము ఈరోజు ఈ ఫెసిలిటీని ప్రపంచ స్థాయి సదుపాయాలతో నిర్మించడం జరిగింది. ఇది మార్చి 24న నుంచి ఆపరేషన్స్ మన లోకేష్ గారి ప్రారంభోత్సవంతో మొదలయ్యాయి. ఈ మొదటి 2 నెలల్లోనే మేము ఇలా ఒక ఇంటర్నేషనల్ పేషెంట్ని, యూరోపియన్ నేషనల్ని చేయగలగటం మేము మా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఈ పేషెంట్ షార్ట్లో చెప్పాలంటే ఈ పేషెంట్ని యూరోప్లో మన దగ్గరికి రాకముందు 8 ఆపరేషన్లు జరిగినాయి. ఈ పేషెంట్కి 8 ఆపరేషన్లోనూ ప్యాలియేటివ్గా ప్రొసీజర్స్ చేశారు తప్ప మనకి పేషెంట్కి ఉపయోగకరంగా జరగలేదు. సో వాళ్ళ పేరెంట్స్ ఏంటంటే ప్రపంచం మొత్తం ఎక్కడ ఈ పేషెంట్కి ఈ కంజలా ఛాలెంజెస్ ఉంటాయి. ఏంటంటే బయట నుంచి ఒక పేషెంట్ వచ్చినప్పుడు మనం సర్జరీ సక్సెస్ కూడా మనం చాలా జాగ్రత్తగా మెటిక్యులస్గా ప్లాన్ చేసి చేసుకోవాల్సి ఉంటుంది ఒక ఫారిన్ నేషనల్ ఇండియాకి వచ్చినప్పుడు. సో అవన్నీ జాగ్రత్తగా ఒక టీం ఫామ్ చేసుకొని ఈ మా 5గురిలోనే కాకుండా అక్రాస్ ఇండియా సీనియర్ పర్సన్స్ అందరితో కూడా డిస్కస్ చేసి ఇంకేమన్నా చేయొచ్చా వీడికి
ఆపరేషన్ చేసే ముందే మా దగ్గర ఒక 15 రోజులు అడ్మిట్ చేసుకొని ఇవాల్యుయేట్ చేసిన తర్వాత డీటెయిల్డ్గా తర్వాత సర్జరీ చేసి మనం ఏ 5వ రోజు 6వ రోజు పంపించకుండా శాచురేషన్స్ లంగ్ వాల్యూమ్ కూడా చిన్నగా ఇంప్రూవ్ అయిన తర్వాత మనం ఇప్పటికి దాదాపు ఇప్పుడు 80% శాచురేషన్తో మెయింటైన్ అవుతున్నాడు ఆ బాబు. 60% శాచురేషన్తో వచ్చిన వాడు ఇవాళ 80% శాచురేషన్తో ఫ్లైట్లో ఇక్కడికి చేరగలడా అనుకున్నవాడు ఇవాళ మీరు ఇప్పుడు బాబుని చూడొచ్చు, బాగా చలాకీగా ఆడుతూ ఉన్నాడు. సో అది చేయటం అనేది మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఈ సర్జరీసే కాకుండా మనకి ఇంతకుముందు మన మీడియా మిత్రులతో ఇంకో విషయం. అందరికీ నమస్కారం అండి. నేను ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఇద్దాం అనుకుంటున్నాను ఈ మన మెడ్స్టార్ హాస్పిటల్స్ గురించి. అంటే ఇది మొన్న 2 నెలల క్రితం స్టార్ట్ అయిన దీని తాలూకా ఐడియా ఒక ఆల్మోస్ట్ 5 సంవత్సరాల నుంచి నడుస్తుందండి. చైతన్య గారు నాకు ఆల్మోస్ట్ ఒక 5-6 సంవత్సరాల నుంచి చాలా క్లోజ్ ఫ్రెండ్. నేను హైదరాబాద్లో పనిచేస్తున్నా కూడా ఆయన దగ్గర కేసులు ఏవైతే కొంచెం క్రిటికల్ కేసులు ఉన్నప్పుడు ఇక్కడికి పిలిపించి చేయించేవారు. కొన్ని సిట్యువేషన్స్ ఏంటంటే బాగా సిక్ పేషెంట్స్ ఉన్న వాళ్ళని ఎవరికైతే ఐసీయూ కేర్ అన్నీ అవసరం ఉంటే అక్కడికి వచ్చేవారు. సో ఇలాగా ఒక 5 years నుంచి ఈ కాన్సెప్ట్ అలాగ స్టార్ట్ చేసి అన్ని ఫీల్డ్స్లోని స్పెషలిస్ట్, ఇప్పుడు పల్మనాలజీలోని, ఇంటెన్సివ్ కేర్లోని, అనెస్థీజియాలోని, దాని తర్వాత న్యూరో సర్జరీ అందరినీ స్పెషలిస్ట్ అందరినీ కలెక్ట్ చేసుకొని అందరితోటి ఎలాగ ఈ హాస్పిటల్ ప్లాన్ చేయాలని చెప్పి ఐసీయూ ప్లానింగు, వార్డ్స్ ప్లానింగు, తర్వాత స్పెషల్ ఇంటెన్సివ్ కేర్ ప్లానింగ్, దీని తాలూకా ఎయిర్ సర్క్యులేషన్ ఎలా ఉండాలి మోస్ట్లీ అయ్యి ఉండొచ్చండి. ఫస్ట్ టైం అయితే ఆంధ్రప్రదేశ్లోని మన తెలంగాణలో కూడా ఫస్ట్ టైం అయి ఉండొచ్చు. ఎందుకంటే నాకు తెలిసిన మా 30 years ఎక్స్పీరియన్స్లోని కొన్ని సెంటర్స్లో అవుతుంటాయి, కానీ నేను ఇప్పటి వరకు మేమందరం కాంటాక్ట్లో ఉంటాం కాబట్టి ఇలాగ 8 times సర్జరీ అయ్యి వచ్చిన వాళ్ళు తక్కువే. యూజువలీ 2-3 సార్లు సర్జరీ అయ్యి అప్పుడు వస్తారనమాట. 8 times 9 times సర్జరీ అయ్యి రావడం అన్నది వెరీ రేర్ అండి. అక్కడే వాళ్ళ ప్లేస్లోనే జార్జియాలోనే చేయించారు. అంటే వాళ్ళు కూడా అక్కడ డిఫరెంట్ టైమ్స్ వేరే సర్జన్లు పిలిపించుకున్నారు. ఒకళ్ళ సర్జన్తో అవ్వకపోతే ఇంకొక కంట్రీ నుంచి ఇంకొక సర్జను, అలాగ విజిటింగ్ సర్జన్స్ వస్తుంటారు. అలాగ მას ჩვენს ქვეყანაში ჩაუტარდა რამდენიმე ოპერაცია, მაგრამ ამჟამად ამ ოპერაციის ჩატარება უკვე შეუძლებელი იყო. ამიტომ მოგვიწია თქვენ ქვეყანაში ჩამოსვლა და სამედიცინო დახმარების გაწევა. ჩემშვილს ბატონმა ნარეშ კუმარმა და თავის ხუთთან ერთად ჩაუტარა ქირურგიული ჩარევა, რომელიც წარმატებით დასრულდა. ჩვენ ძალიან კმაყოფილები ვართ და ძალიან დიდ მადლობას მოუხდით ექიმებს, ერთნებ და სამედიცინო პერსონალს, ვინც ამ ჩემშვილის გადარჩენაში მიიღო მონაწილეობა. ძალიან მოგვეწონა თქვენ ქვეყანაში მიღებული სამედიცინო დახმარება. უღრმესი మადლობა ყველას. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా ప్రముఖ దర్శకుడు సానా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన పెద్ది చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అఖండ విజయాన్ని సాధించడం పట్ల అఖిల భారత చిరంజీవి యువత వైస్ ప్రెసిడెంట్ ఎల్ శ్యామ్ ప్రసాద్ తీవ్ర సంతోషాన్ని వ్యక్తం చేశారు. రామ్ చరణ్ అద్భుత నటన, సాంకేతిక నిపుణుల ప్రతిభే ఈ భారీ విజయానికి కారణమని ఆయన కొనియాడారు. రామ్ చరణ్ నటించిన పెద్ది చిత్రం సూపర్ హిట్ సాధించిన నేపథ్యంలో గాంధీనగర్లో విజయవాడ చిరంజీవి యువత ఉపాధ్యక్షులు తోట కోటేశ్వరరావు కోటి ఆధ్వర్యంలో చిరంజీవి మెగా పవర్ స్టార్ అభిమానులకు పెద్ది టీ-షర్ట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అఖిల భారత చిరంజీవి యువత ఉపాధ్యక్షుడు ఎల్ శ్యామ్ ప్రసాద్, విజయవాడ చిరంజీవి యువత అధ్యక్షుడు కె రాజేష్ నాథ్ ముఖ్య అతిథులుగా విచ్చేసి అభిమానులకు పెద్ది టీ-షర్ట్లు పంపిణీ చేసి పెద్ది చిత్రం విజయం సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ముందుగా ప్రపంచవ్యాప్తంగా మా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది అఖండ విజయం సాధించిన సందర్భంగా మా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కి అఖిల భారత్ చిరంజీవి తరపున
హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ సినిమాకి ముఖ్య అతిథి, అదేవిధంగా ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడానికి ముఖ్య కారకులు మరి సానా బుచ్చిబాబు. మరి తన రెండో సినిమా అయినా సరే అసలు చరణ్ని ఏ విధంగా చూపిస్తే ప్రజలు ఆదరిస్తారు, చరణ్తో ఎంతవరకు చేపించుకుంటే అతని దగ్గర ఎంత టాలెంట్ ఉంటే అంత టాలెంట్ని రాబట్టుకుని ఈ సినిమా విజయానికి మూలకారకుడు అయినటువంటి బుచ్చిబాబుకి, అదేవిధంగా ఈ సినిమాలో ఇంకొక ముఖ్య అతిథి కమ్ము పాత్ర పోషించినటువంటి, అంటే అతిథి అని ఎందుకు అంటున్నానంటే ఏదన్నా ఒక సక్సెస్ మీట్ జరిగినప్పుడు అతిథులుగా కొంతమందిని పిలుస్తాం. అలాగే వీళ్ళని ఈ సినిమా సూపర్ హిట్ అవటంలో ముఖ్య కారకులైనటువంటి వాళ్ళని కూడా అతిథులుగా భావించి నేను ఆ మాట అంటున్నాను. అదేవిధంగా ఆస్కార్ అవార్డు గ్రహీత మరి ఈ సినిమాకి అత్యద్భుతమైన సంగీతం అందించి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కే కానీ సాంగ్స్లోనే కానీ ఏ విధంగా అయినా ఏఆర్ రెహమాన్ ఈ సినిమా సూపర్ హిట్ అవటంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషించడం చాలా 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 ఆనందదాయకం. మరి సానా సతీష్ మరి చరణ్ని ఏ విధంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ తీవ్రంగా మండిపడ్డారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావును అరెస్టు చేస్తామని పవన్ చేసిన బెదిరింపులను రామకృష్ణ తప్పుపట్టారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే పవన్ కు ప్రజాస్వామ్యం, భావ ప్రకటన స్వేచ్ఛ గుర్తొస్తుందా అని ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే విమర్శలను సహించలేని ధోరణి ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. ఏపీ, తెలంగాణ మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు పవన్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. జనసేన సొంత ఎజెండాను పక్కన పెట్టి బీజేపీ జెండా మోయటమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. అధికారం కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టే రాజకీయం సరికాదని హితవు పలికారు. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయనకు నిజంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేయాలంటే మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి చాలా సౌలభ్యం ఉంది. దానికి అది వదిలిపెట్టి అసలు ఆయన పార్టీ అజెండా పక్కన పెట్టాడు, ఈ రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టాడు. ఇవాళ బీజేపీ వాళ్ళ అజెండా మోస్తూ తిరుగుతూ ఉన్నాడు. వాళ్ళ కోసం హైదరాబాద్లో పోయి ప్రజలు రెచ్చగొడతా ఉన్నావు నువ్వు. పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ పోయి ప్రెస్ మీట్ పేరుతో, ప్రెస్ మీట్ అంటే ప్రెస్ మీట్ పెట్టాలి కానీ అక్కడ పోయి అంత నువ్వు మరింత రెచ్చగొడతా ఉన్నావు. పైగా ఆయన పైన కేసులు పెడతానంటావు. ఒక జర్నలిస్ట్ ఏదైనా మాట్లాడితే నీకు నచ్చకపోతే దాన్ని ఖండిస్తాం తప్పితే ఒకేసారి జర్నలిస్ట్ పైన కేసు పెడతాం, ఆయన అరెస్ట్ చేస్తాం, ఆయన జైల్లో వేస్తాం అంటే ఇది ప్రజాస్వామ్యం అని నేను అడుగుతా ఉన్నా. ప్రజాస్వామ్యం ఇలాంటి వాడికి తాగుందే అని నేను అడుగుతా ఉన్నా. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో మీకు ప్రజాస్వామ్యం కావాలనా? మీకు అధికారంలో ఉంటే మాత్రం ప్రజాస్వామ్యం అక్కర్లేదా? పైగా ఆయన అన్నదేంటి, అమిత్ షా ఇట్లా అన్నాడని అన్నాడు. ఓకే, అమిత్ షా అన్నదాంట్లో కూడా తప్పేముంది అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా మీరు నరేంద్ర మోడీకి ఊడిగం చేస్తూ ఉన్నారు. అయిన దానికి కాని దానికి పార్లమెంట్లో మీరు మద్దతు ఇస్తూ ఉన్నారు. కాబట్టి మీరు అక్కడ ఒకవైపు ఊడిగం చేస్తూ అదే మాట ఆయన అంటే నీకు తప్పేం వచ్చిందని నేను అడుగుతా ఉన్నా. ఆయన నువ్వు ఖండించాలి. గిరిజన సంక్షేమ కార్యక్రమాల అమలుపై జాతీయ ఎస్టీ కమిషన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించింది. సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన, పిసా చట్టం అమలుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని ఎన్సీఎస్టీ చైర్మన్ అంతర్ సింగ్ ఆర్య వెల్లడించారు. గిరిజనుల సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయి ఫీడ్బ్యాక్ ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ చైర్మన్ అంతర్ సింగ్ ఆర్య, సభ్యులు జటోత్ హుస్సేన్, నిరుపమ్ చక్మా, కార్యదర్శి ప్రశాంత్ కుమార్ సింగ్, డైరెక్టర్ డాక్టర్ పి కళ్యాణ్ రెడ్డితో కలిసి విజయవాడలో వివంతా హోటల్లో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో పర్యటించి సంక్షేమ కార్యక్రమాల అమలు, రాజ్యాంగపరమైన రక్షణలు, ఉద్యోగుల సమస్యలపై సమీక్షించామన్నారు. भाई मैं थोड़ा हिंदी प्रदेशी हूँ, मतलब तो मेरे हिंदी में बोलूँगा मैं, मतलब हम तेलुगु में कन्वर्ट करेंगे। ठीक, बहुत बहुत धन्यवाद। सबसे पहले तो मैं आप सभी को प्रणाम करता हूँ और थोड़ा एक 15-20 मिनट लेट हुए उसके लिए मैं खेद व्यक्त करता हूँ। अभी राष्ट्रीय अनुसूचित जनजाति आयोग आंध्र प्रदेश की समीक्षा के लिए हम लोग आए हैं और 2 या 3 दिन का हमारा
प्रवास रहता है, क्योंकि हम जब किसी भी डिस्ट्रिक्ट की समीक्षा करते हैं, किसी भी प्रदेश की समीक्षा करते हैं, उसके पहले हम 2 दिन तक जनता से फीडबैक लेते हैं। अभी जैसे सवेरे से हमारा कार्यक्रम चल रहा है, कल हमारे कुछ जनप्रतिनिधियों से मुलाकात हुई होटल में। आज सवेरे जो हमारे देश के लोकप्रिय प्रधानमंत्री नरेंद्र मोदी जी ने एक सिकल सेल के ऊपर वो గాడిలో పడలే గత ప్రభుత్వం చేసిన పొరపాట్లు అని చెప్పేసి గతంలో ఇక్కడ సంబంధించిన అధికారులు మా దగ్గరికి పిటిషన్స్ రావడం జరిగింది. అది చేస్తున్నాం. మొన్న ఏజెన్సీ ప్రాంతాల్లో కొన్ని చోట్ల అంబులెన్స్ ప్రాబ్లం, పిల్లలు డోలు ఎత్తుకొని పోయే పరిస్థితులు ఉన్న ఏరియాలు కూడా విజిట్ చేస్తే మొన్న నేను పోర్ట్ యాడ్తోని 2 అంబులెన్స్లు కూడా ఇప్పించడం జరిగింది. ఎక్కడ సీతారామరాజు జిల్లాకు నేను సిఎస్ఆర్ రూపంలో ఇప్పించడం జరిగింది. సమస్య అనేది లేదని నేను అనను, కానీ ప్రతిదానికి సొల్యూషన్ అనేది ఇస్ ఎ టైం ట్యాగ్. కొన్ని గవర్నమెంట్లు ఫాస్ట్ రియాక్షన్ అవుతున్నాయి, కొన్ని గవర్నమెంట్లు చాలా స్లోగా, అంటే అధికారులు ఉండొచ్చు నిర్లక్ష్యం, మన ఇక్కడున్న గవర్నమెంట్ ఉండొచ్చు, అలాగే ఫైనాన్షియల్ కండిషన్స్ ఉండొచ్చు. కానీ ఇవాళ ఒక్కటైతే మీరు మీడియా మిత్రులు అందరూ ఒప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ 13-14 సంవత్సరాల చరిత్ర, 12 సంవత్సరాల చరిత్రలో మీరు ఇక్కడ నుండి గల్లీ నుండి రెల్లు, నీళ్లు, ఎడ్యుకేషన్ కూడా మారింది. ఒకనాడు గవర్నమెంట్ స్కూల్లో ఉండడానికే దిక్కులేంది. ఇలా ఏకలవ్య సైనిక్ స్కూల్ లాంటి గొప్ప గొప్ప స్కూల్, నవోదయ లాంటి స్కూల్లో వచ్చి కూర్చున్నాయి. చాలామంది దానికి మోల్డ్ అవుతారు, అందులో మరీ ట్రైబల్లో కన్వర్ట్ అవుతారు. సెకండరీ మీరు ఎడ్యుకేషన్ ఒకటే కాదు, వైద్యం కూడా చేంజ్ అయింది. గతంలో వైద్యానికి ఇప్పుడు వైద్యానికి చెల్లె. ఒకనాడు హాస్పిటల్లో పడుకుంటే ఉంటామా పోతాం అనే రోజుల కన్నా ఇవాళ 3 పూటల భోజనం పెట్టి వైద్యం ఇస్తున్నారు. ఇది కూడా మనం సెంట్రల్ గవర్నమెంట్, మోదీ గవర్నమెంట్ చేస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటితో 2 ఏళ్లు పూర్తయ్యాయి. ప్రజల ఆశీర్వాదాలతో ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తూ అభివృద్ధి, సంక్షేమ పాలన అందిస్తున్నామని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. సింగ్ నగర్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ 2024 జూన్ 4న ప్రజల చారిత్రాత్మక తీర్పుతో కూటమి ప్రభుత్వం వచ్చిందన్నారు. సామాజిక పెన్షన్ల పెంపు, మహిళలకు ఉచిత బస్సు, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, అన్న క్యాంటీన్ల పునఃప్రారంభం వంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పారు. ఇక సెంట్రల్ నియోజకవర్గంలోని రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, విద్య, వైద్యానికి భారీ నిధులు వెచ్చించామన్నారు. ప్రజా దర్బార్ ద్వారా ప్రతి శుక్రవారం ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నామని, జీవో 306/30 ద్వారా అనేక కాలనీలకు భూ హక్కులు ఇస్తున్నామని వివరించారు. ప్రజల సేవే తమ లక్ష్యమని, సంక్షేమం, అభివృద్ధి కోసం మరిన్ని కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. ఈరోజు 2026 జూన్ 4వ తారీఖు, కరెక్ట్గా 2 సంవత్సరాల కిందట ఇదే తేదీ నాడు ఈ రాష్ట్రంలో ప్రజలు ఇచ్చిన తీర్పు లెక్కించి ఈ రాష్ట్రంలో ఫలితాలను డిక్లేర్ చేసినటువంటి రోజు 2024 జూన్ 4. అద్భుతమైనటువంటి విజయాన్ని ప్రజలు మాకు ఆశీస్సులు అందజేశారు. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా నేను, పార్లమెంట్ సభ్యుడిగా కేశినేని శివనాథ్ చిన్ని, మేమందరం కూడా గెలిచాం. ఈ 24 నెలల్లో ప్రజలు ఏ నమ్మకంతో మాకు ఓటేశారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పై నుంచి కింద వరకు, ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యే, కార్పొరేటరు, పంచాయతీ ప్రెసిడెంట్ వరకు కూడా కష్టపడి 24 నెలలు పనిచేశాం. సంక్షేమానికి సంక్షేమం, అభివృద్ధికి అభివృద్ధి, ఎక్కడా కూడా లోటు జరగకుండా 175 నియోజకవర్గాల్లో ఏ చిన్న తేడా రాకుండా కూడా పరిపాలన సజావుగా సుజావుగా చేయటం వల్ల ప్రజలు సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు, ఆ రోజు చెప్పినటువంటి ప్రధానమైనటువంటి సూపర్ 6 హామీలన్నీ కూడా అమలు చేశాం. పింఛన్లు పెంచుతా అన్నాం,
వృద్ధులకి. ఎన్నికల సమయంలో ఇచ్చిన అబద్ధపు హామీలతో కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను ఘోరంగా వంచిందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రజలకు వెన్నుపోటు పొడిచారని ఆయన మండిపడ్డారు. వెన్నుపోటుకు 2 ఏళ్లు అన్న పేరుతో పశ్చిమ నియోజకవర్గం బెజ్జోనిపేటలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ రుహుల్లా, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మాజీ ఫ్లోర్ లీడర్ బండి పుణ్యశీల తదితరులు హాజరయ్యారు. టీడీపీ మేనిఫెస్టో దహనం చేసి నిరసన తెలిపారు. దుర్మార్గపు ప్రభుత్వం తప్పుడు హామీలు ఇచ్చి 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వ కూటమి ప్రభుత్వం వెన్నుపోటు ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైతే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూటమి నాయకులు తప్పుడు హామీల్ని ఇచ్చి ఇవ్వకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి వెన్నుపోటు పొడిచి 2 ఏళ్లు అవుతుందని చెప్పని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన మాజీ మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు, అదేవిధంగా మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆసిఫ్ గారు, ఎమ్మెల్సీ రుహుల్లా గారు, పశ్చిమ నియోజకవర్గంలో మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ జోన్లోన 4 డివిజన్లు కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, ఈ డివిజన్ ప్రెసిడెంట్లు అందరం కలిసి ఈ రోజు మా పుణ్యశీల గారు కానీ, ఆసిఫ్ గారు కానీ, లేకపోతే ఎమ్మెల్సీ గారు కానీ, మా కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు కానీ, పార్టీ నాయకులు, జిల్లా స్థాయి, స్టేట్ స్థాయి, నియోజకవర్గ స్థాయి నాయకులు అందరం కలిసి ఈ రోజు వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమాన్ని భారీగా మేము రావటం జరిగింది. ఏదైతే ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకి అలవకాని హామీలు ఇచ్చి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు నీచమైన పాలన. ఎఫ్టీపీసీ ఇండియా మరో అంతర్జాతీయ గుర్తింపును అందుకుని తన కీర్తి కిరీటంలో మరో కలికితు రాయిని చేర్చుకుంది. అంతర్జాతీయ మీడియా, వినోద రంగాలకు చెందిన ప్రతిష్టాత్మక సంస్థ ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ నుంచి గుర్తింపు లభించిన సందర్భంగా గురువారం ఎంజీ రోడ్డులోని ఇంద్రియా జ్యువెలర్స్ వేదికగా ఘనంగా విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంస్థ ప్రెసిడెంట్ చైతన్య జంగా మాట్లాడుతూ ఎఫ్టీపీసీ ఇండియాకు లభించిన ఈ అంతర్జాతీయ గుర్తింపు సంస్థ ప్రతిష్టను మరింత పెంచుతుందని తెలిపారు. విజయవాడ ఒక ప్రౌడ్గా మేము గర్విస్తున్నాం. ఎందుకంటే మీతో పాటు కలిసి జర్నీ చేసి ఈరోజు ఎఫ్టీపీసీ ఇండియా స్టార్ట్ చేసి గత 5 సంవత్సరాలు అయింది. ఈ 5 సంవత్సరాల్లో ఎన్నో మైల్ స్టోన్స్, అట్లాగే ఎఫ్టీపీసీ ఇండియా ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఫిల్మ్ టూరిజం, అలాగే ప్రమోషన్, అట్లాగే గ్లోబల్ సమ్మిట్స్, వీటిలన్నిటి మూలంగా ఎఫ్టీపీసీని గుర్తించి ICMEI వారు మాకు గుర్తించి సర్టిఫికెట్ని ఇవ్వటం, ఇది విజయవాడకి ఒక గర్వకారణంగా నేను ఫీల్ అవుతున్నాను. దీన్ని మన మీడియా మిత్రులతో నేను కలిసి జర్నీ చేశాను. ఒకప్పుడు కూడా నేను మీడియాలోనే ఉన్నాను కాబట్టి ఈ విజయాన్ని మన మీడియా మిత్రులు సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఇది ఒక ప్రౌడ్ మూమెంట్గా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చేసిన మన ముఖ్య అతిథి అనీషా ముఖర్జీకి స్పెషల్ థ్యాంక్స్. తను బిజీలో ఉన్నా సరే, షూటింగ్లో ఉన్నా సరే ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసినందుకు అనీషాకి స్పెషల్ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈరోజు అసలు మొట్టమొదటిగా యాక్చువల్గా మన స్టేట్ వర్క్ అని చెప్పిన ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసాం. దాని తర్వాత నేషనల్ లెవెల్లో కూడా ఎన్నో కార్యక్రమాలు చేసాం. దీని తర్వాత ఆ విధంగా కాదు, ఇవాళ సినిమా అంతా కూడా గ్లోబల్ విలేజ్ అయిపోయింది. కాబట్టి మన సినిమాని అంతర్జాతీయ సినిమాకి అనుసంధానం చేయాలి, ఈ పరిచయం అటువంటిది విస్తృతంగా పెరగాలి అని చెప్పని ఎన్నో కార్యక్రమాలు దాదాపు ఒక 12 దేశాల్లో మనం ఫిల్మ్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇందులో కేవలం ఒక ఆర్టిస్టులనే కాకుండా టెక్నికల్గా పరంగా కావచ్చు, టెక్నాలజీ పరంగా కావచ్చు, అన్ని విధాలా కూడా ఒక ఎక్స్చేంజ్ చేసుకునే విధంగా ఒక రకంగా ఎలాగంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మలేషియాలో కంట్రీ రిచ్ కంట్రీ అయి ఉండొచ్చు, బట్ ఒక సినిమా తీయాలి అని చెప్పంటే వాళ్ళకి దే డోంట్ నో ద టెక్నాలజీ, ఎందుకంటే అక్కడ అది ప్యాషన్ కాదు అది, బట్ ఆ ప్యాషన్ మనం క్రియేట్ చేయాలి. అదేవిధంగా కొన్ని చిన్న కంట్రీస్ ఉంటాయి, వాళ్ళకి టెక్నాలజీ వాళ్ళ దగ్గర అందుబాటులో ఉండదు, ఈ టెక్నాలజీ మన దగ్గర ఉంది. అదే చిన్న కంట్రీలో మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి, ఆ లొకేషన్ మనం వాడుకోవాలి. ఇలాగ మనకి ఒకరికొకరు అనుసంధానం చేసుకునే విధంగా పెరగాలి అని చెప్పని ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.
దాని గుర్తింపుగానే ఈరోజు మాకు ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ వన్ ఆఫ్ ది ప్రౌడ్ మూమెంట్ మాకు ఇది. ఇప్పటికే మాకు లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ మీ అందరికీ తెలుసు, బాలకృష్ణ గారికి కూడా అవార్డు వచ్చింది. ఎవరైతే బాలకృష్ణ గారు రికగ్నైజ్ దానికంటే ముందు యాక్చువల్గా మా ఆర్గనైజేషన్ కూడా ఆ రోజు అంటే ఒక ప్రెస్టీజియస్ అవార్డ్స్ ప్రెస్టీజియస్ రికగ్నిషన్స్ ఎప్పుడు వస్తాయంటే మనం ఒక స్వచ్ఛతతో ఒక దూరదృష్టితో మనం ఎప్పుడైతే పనిచేస్తాం. Well, I am here today here in Vijayawada for a very prestigious moment, of course, because being a part of FTPC, first of all, I would really thank Chaitanya Garu and Verma Garu. Like they have given me that recognition here in Vijayawada, in Hyderabad, wherever all the events that FTPC is events are taking place, and to be associated with them is, I think, a very very prestigious and a very special thing for me. Of course, today here we are all assembled here for a very proud moment of FTPC because of its certification with ICMEI, right? So now FTPC has globalized into an international standards, which is a very very proud moment for the entire team, entire family of FTPC, and I feel really honored to be a part of this event as well. And coming to Vijayawada, and I think it's a very like it's a big thing for a place like from Vijayawada, where I think FTPC's base is initiated, right? Initially, yes. Yes, Now, బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రి మండలి సమావేశం. రాష్ట్ర వ్యాప్తంగా నవచేతన బాల్యారంభ అభివృద్ధి స్క్రీనింగ్ కార్యక్రమం ప్రారంభం. గిరిజన సంక్షేమ కార్యక్రమాల అమలుపై జాతీయ ఎస్టీ కమిషన్ ఉన్నత స్థాయి సమీక్ష. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.